అందరికీ నమస్కారం. ఏదైనా విశేషమైన రోజుల్లో ఇలా పూజ చేయాలి అనుకుంటే కొంచెం తొందరగా లేవడం చాలా మంచిది కదా! అందుకనే నేను ఈరోజైతే 4:30కైతే అలారం పెట్టుకొని మరీ లేసానండి. ఎందుకనుకుంటే ఈరోజు ఏకాదశి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. తులసి దళాలు గానీ, కొబ్బరికాయ గానీ ఏమి లేవండి. అన్నీ నిండుకున్నాయి. తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది. మరి ఏం చేస్తాం, ఉన్న మాటలతోనే పూజ చేసుకోవడం నాకు ముందు నుంచి అలవాటు కాబట్టి, మనకు భగవంతుడు ఏమైనా ప్రత్యేకించి అడుగుతారండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అని. భక్తితో ఒక్క పుష్పం పెట్టినా చాలు అని అంటారు కదా! అందుకనే నేను ముందు నుంచే అలవాటనమాట. నా ఇంట్లో నేను ఏది ఉంటే అదే పెడతాను స్వామీనని. అలానే మా ఇంట్లో 2 మామిడి పళ్ళున్నాయి. ప్రసాదంగా మామిడి పళ్ళు పెట్టాను. అలాగే మేడ మీద పూసిన విరజాజులున్నాయి. విరజాజులతో గోవిందనామాలు చదువుకున్నాను. అలాగే కొంచెం తొందరగా లెగబట్టి ఇంక ఇన్ని మందార పువ్వులైతే ఉన్నాయి. పువ్వులతో అమ్మవారికి, స్వామివారికి ఈ వారం అనేది ఇలా పూజ చేసుకున్నాను. ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.